దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ప్రతిరోజు సమయాన్ని మనందరం సద్వినియోగపరుచుకుని అనే వాక్య ప్రకారంగా జీవించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మార్గంలో మనం స్థిరంతమగా ఉండి మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకునే వారిగా ఉండాలి. మరి ఈరోజు ఒక అంశం ఏమిటంటే కనుక దేవునియందు విశ్వాసము. ఎవరైతే దేవునియందు విశ్వాసము కలిగి జీవించబడ్డారో ఇక్కడ బైబిల్ లేఖనములు చదివిస్తూ ఉన్నాయి. ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీలు తన భర్తలకి ఎలాగైతే లోబడ్డారో అలాగే పురుషులు కూడా తన భార్యలకు లోబడాలని దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. మొదటగా దేవునియందు విశ్వాసం నుంచి ఎవరైతే జీవించగలుగుతున్నారో అటువంటి వ్యక్తులు మన అక్కడ కనపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలండి? దేవునియందు విశ్వాసమును కలిగి ఉండాలి. ఎంతమంది విశ్వాసం కలగమని చెప్పండి. అందరికీ విశ్వాసం ఉందంటారా? చెప్తారు అందరికీ విశ్వాసం ఉందని. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి సార్. ఈరోజు గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సమయము అనగా మనందరం కూడా సదురుపరుచుకుని ఏం చేయాలండి? ఆయన మార్గంలో మనం అందరము స్థిరంతమైన మార్గంలో మనం ఉండాలండి. ఎప్పుడైతే మనము ఆ మార్గంలో మనం జీవించగలుగుతామో ఆయన వాక్యం ద్వారా మనం నడుచుకునే వ్యక్తులుగా ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అంటే ప్రతి విషయంలో కూడా ఆయన మార్గంలో మన జీవితానికి స్థిరంతముగా ఉంటాయి. కాబట్టి మనం అనుదినం ఏం చేయాలండి? ఆయన దేవుని విశ్వాసం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం చూస్తే కనుక 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం కానించి మరి ఇక్కడ 7 వరకు మనం చూస్తే కనుక చాలా చక్కటి విషయాలు మనకి రాయబడుతుంది. 5, 6, 7 ఈ యొక్క 3 వచనాల్లో మాటలో రాయబడిన మాటలు నేను మీకు తెలియపరుస్తూ వాక్య భాగానికి ముందుకు వెళ్దాం. ఆ వాక్యం ఉన్న భాగంలో ఏమిటి అని రోజు మనం అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో జాగ్రత్త కలిగి ఆలోచించగలిగే వారికి ఉంటామో దేవుని విశ్వాసమును స్త్రీలు లోబడి ఉండవలసిన మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ యొక్క స్థానాన్ని వారు సంపాదించుకుంటారు. ఒక స్థానము అది ఎప్పుడైతే దాన్ని పొందుకుంటారో ఆ స్థానం కలిగి ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి. దేవుని వాక్యము ద్వారా చదివిస్తున్న మాట ఏంటి కనుక, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సర్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ముడు తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానును పిలుస్తూ అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లల గదులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాట అన్నప్పుడు సారా అబ్రహాముడు ఏం చేసింది? యజమానుడు అని పిలుస్తుందంట. ఈరోజు ఆ భర్తకున్న ఆ విలువ స్త్రీ ఏం చేసిందండి? ఆమెకి ఏ స్త్రీ లోబడి ఉన్న స్థానాన్ని పొందుకుంది కాబట్టి భర్త ఏమైంది? గౌరవముగా ఏమని పిలుస్తుందండి? యజమానుడు అని రాయబడుతుంది ఇక్కడ. యజమానుని అని పిలుస్తూ అతనికి లోబడి ఉందంట. ఇతను ఎవరిని యోగ్యము కలిగిన వారు కూడా. ఇప్పుడు మనం యోగ్యము కలిగి ఉన్నాము, అయోగ్యము కలిగి ఉన్నామంటే కనుక యోగ్యత జీవితంలో ఉండాలి. ఇక్కడ సారా కూడా అదే మాటగా చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్టు కనుక ఏం చేస్తుంది? ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి పిల్లల కుదురు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప స్థానం సంపాదించుకుందండి. ఈరోజు మనము కూడా అదే స్థానంలో ఉండాలి. భార్య యందు భర్త, భర్త యందు భార్య ప్రేమ కలిగి నడుచుకుని ఆయన మార్గంలో మనందరం ఏం చేయాలి? స్థిరంతముగా ఉండాలి. మొదట దేవుని యందు విశ్వాసము ఉండాలి. ఎక్కడండి?
దేవుని యందు విశ్వాసము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, విశ్వాసము కలిగి మనం జీవించబడతామో, అప్పుడు ఏమవుద్ది తెలుసండి, మన జీవితంలో రూపాంతరం పొందుతాయి. ఆలోచనలు మన ప్రతి కూడా మార్చబడుతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనము అనుదినమును ఆయన మార్గంలో మనం ఏం చేయాలి, స్థిరంతమైన జీవితంలో మనకు కావాలి కాబట్టి మనం ఏం చేయాలండి, ప్రతి ఒక్కరు ఆనాడు సారే అబ్రహామును సత్క్రియలు అంటే ఆజ్ఞలు నీతిమంతులు ఒక ధైర్యాన్ని పొందుకున్నారు. మరి ఈరోజు నీవు ఒక ధైర్యాన్ని పొందుకుంటున్నావా? అని ఏమంటే తెలుసండి, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను అని రాయబడి ఉంది. ఎవరైతే పరిశుద్ధంగా స్త్రీలు ఉన్నారో వారంట తమ ఒక సొంత పురుషులు ఏం చేస్తారు, లోబడి ఉండటం చేత తమ్ముడు తాను నా యజమానును అని పిలుస్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుందండి, భర్తకు లోబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మనము ఒకరికి లోబడి ఉండాలి. ఆయన లోబడి ఉంది కాబట్టి మీరు యోగ్యముగా ఉండండి. భార్య ప్రేమించినప్పుడు భర్త యోగ్యము కలిగి లేకపోతే ఎలా చెప్పండి? ఆమె ఎంత ప్రేమతో నిన్ను పిలిచి నిన్ను ప్రేమించి ఆదరిస్తూ ఉంటే కనుక ఆ ప్రేమను నువ్వు త్రోసివేస్తే ఎలా ఉంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే మనం గమనించాలి. దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి ఆయన వాక్యములో నిలకడగా మనం ఉండాలి. అంతేకాకుండా ప్రియ దేవుని సంగమ, మీరు యోగ్యముగా నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. యోగ్యము నడుచుకునే వ్యక్తిగా జీవించబడాలి. ఎప్పుడైతే అంటామో అంటే అప్పుడు ఏ భయముని బెదరక ఉన్నారో నీవు ఆమె పిల్లలు. చూడండి 7వ వచనం అంటాడు, భర్త యొక్క బాధ్యత. ఈ భర్త యొక్క బాధ్యత ఏంటో కాస్త చదువుకుందాం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములు మీ భార్యలను మీతో పాలువారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞాపకము చొప్పున వారితో కాపురము చేయడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. మన ప్రతి విషయంలో భార్యకి భర్త నిమిత్తం ఎలాగైతే ఆయన చెప్పాడో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, మీ వల్ల గాయపరచవద్దు. అంటే ఎంత ప్రేమ కలుగునమన్నాడు. అందుకే భర్త యొక్క బాధ్యతను ఉన్నత హక్కులుగా ఉంచుకోవాలి. ఏది భార్య చేస్తుందని మన అవసరం లేదనుకో, ఇద్దరి మధ్యన ప్రేమ ఉండాలి. అప్పుడే దేవుని విశ్వాసము కలిగి మనం జీవించబడతాము. వారి మధ్య ప్రేమ అనేది ఏర్పరచబడుతుంది. దేవుని విశ్వాసం లేదండి, ఈ భార్య భర్తల ప్రేమ ఒకటి అవతలకి వేరుగా అయిపోతూ ఉంటాయి. వారికి లోబడే వారు ఉండరు, యోగ్యము కలిగే వారు ఉండరు, అయోగ్యముగా జీవిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవునికి వాక్యము చదవస్తుంది కాబట్టి మనం ఏం చేయాలండి, ఆయన మాటలు కలిగి ఉండాలి. అందుకే ఏమన్నాడు, మీరు మీ భార్యలతో మీతో పాలువారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించండి. చక్కగా బలహీనంగా ఉన్నాక ఏమించాలండి, భార్యని ప్రేమించాలి. ఆమెకి ఏం చేయాలండి, బలహీనప్పుడు భర్త కావలసిన సహాయాన్ని అందించాలి. ఆమె ప్రదేశం పనిలో తోడుగా ఉండాలి. ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెను ప్రేమించి సన్మానించే వ్యక్తిగా ఉండాలి. ప్రియదేని పెట్టారా, ఈరోజు ఎంతమంది భార్యను ప్రేమించేవారు ఉన్నారు, ఎంతమంది భర్తలు ప్రేమించేవారుగా ఉన్నారు? మనం పరీక్షించుకుందాం. మనం ప్రతిరోజు చెప్తున్న మాట, తన్ను తాను పరీక్షించుకోండి, నీకు నువ్వు ఎలాగో సరి చేసుకో. అదే మన వాక్యం చెప్తుంది. మనం ఎప్పుడైతే మనం సరి చేసుకున్నామో అప్పుడు దేవుని వాక్యము మన మధ్యనే ఉంటుంది, నివసింపచేస్తుంది. అంటే మనల్ని మార్పు చెందుతుంది కదా. మనం ఎప్పుడైతే పరీక్షించుకున్నామో, మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నామో, మనం ఏం చేస్తాం, మన జీవితాన్ని మార్పు చెందుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ప్రతి విషయంలో ఆయన మనం మాట్లాడుతాం కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే మీ ప్రార్థనకు అభ్యంతరం కలగకున్నట్లును జ్ఞాపకం తెచ్చుకుని వారితో కాపురం చేయండి. ఈ ప్రార్థన ఆటంకం ఏంటి? అసలునే కుటుంబంలోనూ వారి భార్య భర్త మధ్య ప్రేమ ఉంటేనే వారి ప్రార్థన జరుగుతూ ఉంటాయి. వీరి మధ్య ప్రేమ లేదనుకో, చిట్టపట్టాలు వచ్చినా ఏమవుతుంది చెప్పండి? ప్రార్థన చేసుకుని రమ్మంటే భర్త వస్తాడా? భర్త ప్రార్థన చేసుకుని భార్య వస్తుందా? వీరిద్దరు తగాదాలు జరుగుతూ ఉంటాయి. వారి తుదకి ఏమైపోతారండి? దేవునికి దూరం అయిపోతారు, దేవుని ప్రేమించేవారుగా ఉండరు. మరి ఇక్కడ సారా అబ్రహామును
నా యజమానుడు అని లోబడి ఉంది. ఈరోజు మనము కూడా అలాగ లోపడాలి. ఎలాగైతే దాని యొక్క మాటలు మనము చదువుతున్నప్పుడు అబ్రహాము కూడా ఎలా లోబడండి, సన్మానించాడు. మన జీవితంలో ఏది ఆటంకం కలగకుండా దాన్ని సరి చేసుకున్నాడు. మరి ఈరోజు నువ్వు నేను కూడా సరి చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి లోపాలు మనలో ఉంటే కనుక మన ప్రతిదీ కూడా దేవుని వాక్యము హెచ్చరిస్తుంది కాబట్టి వాక్య ప్రకారంగా మనం జీవించాలి. దేవుని యొక్క మనస్సులో మనం ఆత్మీయంగా నడిపింపబడాలి. అందుకే ప్రతి విషయం అంటున్నాడు, మనం ప్రతి దినమును కూడా, అందుకంటే దేవుని దృష్టికి మిగిలినది అంటే భక్తి కలిగిన స్త్రీలు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఉంటారండి. ఆ ఆజ్ఞలు ఏంటో పాటిస్తారు భక్తి గల స్త్రీలు. ఎవరైతే దేవుని విశ్వాసం కలిగిన స్త్రీలు ఉన్నారో వారు మాత్రమే లోపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అనుకోవచ్చు మనం లోపడట్లేదా అని. నువ్వు లోపడటం లేదు ఎక్కడ ఉందండి, నీకు ఎవరు చెప్పక్కలే, నీకు నువ్వు సరి చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మాటను సరి చేసుకున్నామో అప్పుడు స్త్రీలు లోబడి ఉండవలసిన స్థానము, నీ స్థానం ఎక్కడ ఉందో నీకు అర్థమవుతుంది. నీ భర్త దగ్గర స్థానం ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది. మరి నీ భార్య దగ్గర స్థానం ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది. ఎక్కడ స్థానాలు ఎక్కడ ఎవరికి ఉన్నాయంటే ఆ స్థానాల నుంచి మనం విడిపోకూడదు. విడిపోకూడదు ఏం చేయాలండి, ఇద్దరు కూడా ఎలా ఉండాలి, దేవుని యందు విశ్వాసమును కలిగి ఉన్నారు. ఆ విశ్వాసం కోల్పోయాకో జీవితాలు కోల్పోతాం. ప్రియ దేవుని విశ్వాసం కోల్పోతే జీవితాలు ఎంతమంది కోల్పోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు మన జీవితాన్ని కోల్పోని వ్యక్తులుగా ఉన్నామండి. ప్రియ దేవుని సంగమా, మన నిత్యము అనుదినము ఆయన మాట తెలుసుకుని మనకు మొదట దేవుని యొక్క ప్రేమ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన కుటుంబం పట్ల భార్య భర్త మధ్య ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు సారాను బట్టి మేము జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సారా ఒక స్త్రీ భర్తకి ఎలా లోబడి ఉంది. మరి ఒక పురుషుని బట్టి అబ్రహాం జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాం గారు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు. ఇదే మన ప్రశ్న. మన జీవితానికి మనకు కావాల్సింది ఆలోచించాలి. ఒక స్త్రీ ఏ రీతిగా జీవించబడింది బైబిల్ గ్రంథం చూస్తున్నప్పుడు ఆ స్త్రీ పోలి నువ్వు నడుచుకుంటున్నావా. ఒక పురుషుడు నువ్వు ఎలా జీవించబడ్డాడు, ఒక పురుషుని వల్ల నువ్వు జీవించబడుతున్నావా, దానికి పోలి నడుచుకుంటున్నావా. అంటే యేసుక్రీస్తు మాదిరిగా నడుచుకోమని దేవుని వాక్యం చదివిస్తున్న రీతిగా మరి ఈరోజు ఆయన మాటలు మనకు తెలవిస్తున్నాయి. కాబట్టి మనం అనుదినమును మనము లోబడి జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా కుటుంబంలో ఎప్పుడు ఎన్నో కలములు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటికి లోబడినప్పుడు నుండి భార్య భర్తల మధ్య అక్కడ ప్రేమ ఉన్నప్పుడు ఈ కలహములు ఇబ్బందులు అమ్మ ఏం చేస్తుంది, మళ్ళీ ఏమీ చేయలేదు. ఇద్దరు ఎడబాటుగా ఉన్నారనుకో ఈ సమస్య ఏమైపోతే ఎక్కువైపోతూ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు అండి. దాన్ని ఎలా సరి చేసుకోవాలో తెలియదు. ఒకరి మీద ఒక దేశము, ఒకరి మీద కోపము, ఇద్దరి మీద ప్రేమ లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, ఇలా కోల్పోయారు. వారి జీవితం ఏమైపోతుందంటే ఏమైపోతుంది ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితం ఏమైపోతుందంటే కదా తెలుసా, వారి జీవితాన్ని సర్వనాశనానికి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఎంత ప్రేమతో ఉన్నా ఈరోజు సారా స్త్రీలా నువ్వు జీవించబడుతున్నావా, మరి అబ్రహాం అనే పురుషుల్లా నువ్వు జీవించబడుతున్నావా. ఈ రెండు రోజు మనం సరి చేసుకుందాం. ప్రియ దేవుని పిల్లరా, ఎక్కువ విషయం కాదు, కొద్ది నిమిషాలు దేవుని విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చే అవకాశాన్ని, ఆ అవకాశాన్ని పొందుకోవాలి. ప్రియ దేవుడు అటువంటి రీతిగా మనం జీవించబడాలి. దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనము అనుదినమును కూడా అటువంటి స్థానం. అందుకే ఏమన్నాడు, తమ్మును తాను అలంకరించుకుని. ఎవరికంటే తమ ఒక సొంత పురుషులకి, స్వయం పురుషులకి లోబడి నువ్వు జీవించబడాలి. ప్రియ దేవుని పిల్లరా, అలా మనం జీవించి అటువంటి కృపలో ఆత్మను వర్ధిల్లబడాలి. దేవుని వాక్యం ద్వారా నడిపించబడాలి. అందుకే మన ప్రతి విషయంలో ఐక్యత సలహాలు, భార్య భర్త మధ్య ఐక్యత సలహాలు కావాలండి. ఇద్దరి మధ్యన ఎప్పుడు ఆ సలహాలు కావాలి. అది లేని రోజున ఇద్దరి మధ్యన ఏమిటండి, పగలు, దేశాలు, కక్షలు, ఇంకా వారి జీవితాంతా కూడా ఇలాగే జీవిస్తుంటారు. క్రైస్తవుడే కానీ నీలో సమాధానం ఉండదు. ఏ రోజు తగ్గించుకునే జీవితం మన దగ్గర ఉంటే ఉండదు. ఆయన అంటే నేను ఒక మాట, ఈవిడంటే ఇంకొక నేను ఒక మాట,
ఇలా నువ్వు మాట్లాడితే కనుక ఐక్యత ఉందా? ఐక్యత లేదు. ప్రేమ ఉందా? లేదు. విశ్వాసం ఉందా? లేదు. దేవుని భయం ఉందా? లేదు. ఇవన్నీ ఇలాగ వెళ్ళిపోతున్నాం. ఇలాగ వెళ్ళిపోవటం వల్ల ఏమైపోతుందండి? మానవ హృదయమును కటాక్షము. ప్రియ దేవుని పిల్లరా, మన హృదయం అనుదినమును కూడా ఎప్పుడైతే ఐక్య సలహాలో మన హృదయమును కటాక్షం కలిగి ఉంటుంది. మనం అందరం కూడా దేవుని సన్నిధిలోను, దేవుని మాటలు, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి, నడుచుకోవాలి. మనం అనుదినము ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. వాక్యం అంటే నా ప్రియ దేవుని బిడ్డారా, ప్రియ దేవుని సంగమా, మనం అందరం అనుదినమును కూడా దేవుని విశ్వాసం కలిగి మరి జీవించాలని మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, మన కుటుంబంలో భార్య భర్త మధ్య కానీ, బిడ్డల మధ్య కానీ, కుటుంబం మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే కనుక మనము అనుదినమును ఏం చేయాలండి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎంతమంది దేశిస్తారు, సహించు, ప్రేమ కలుగుండు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది నిందలు వేస్తారు, విడిచిపెట్టే, ప్రేమ కలుగుండు. దేవుని యొక్క ప్రేమ విశ్వాసం ఉంటే కనుక ప్రతి ఒక్కరు మనం జయించగలం, ఆయన మార్గంలో మన స్థిరంతో ఉండగలం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి మనందరిని బలపరచబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సకలాస్వర కారణ పుత్రుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి దేవా, దయగల తండ్రి, నీకు వందములు, నీ కృప, నీ కాపుదల, దేవుని ఆశీర్వాదం బట్టి నీ సన్నిధిలో ప్రభావ ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని మేమందరం నీ సదునికి పరుచుకుని నీ మార్గస్థిరంతో పెట్టడానికి నీ కృపతలు బలపరిచిన విధానం బట్టి నీకు వందములు. నీ దయగలస్తములు ప్రతిపడికి అనుకరించండి. ఇంతవరకు నీ వాక్యం విన్న బిడ్డలు బట్టి నాన్న ప్రభా, విన్న వాక్యం హృదయలో భద్రపరుచుకొని మరి వారి మధ్య ప్రభా, మరి సారా స్త్రీ వలె ప్రభా, బ్రహ్మ వలె పురుషుల వలె ప్రభా జీవించాలి. వారి మధ్య ఏ రీతిగా లోబడి ఉన్న సమాధానం కలిగి ఉన్నది అటువంటి సమాధానం ప్రతిపడికి అనుకరించి నీ కృపతలు బలపరచండి. వారు చేస్తున్న పనిపాట్లను దీవించి ప్రభుత్వం నడిపించండి, ఆశ్రయించండి. కృపతలు బలపరచండి, బలహీన వారు బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో ఆర్థిక సమస్య ఇబ్బంది తొలగించి నామానికి మహిమ దీవెనకరంగా మేలుకరంగా నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.